హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మానిషి చిల్లర్ హీరోయిన్గా నటించిన చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ ఇందులో అర్జున్ రుద్ర అనే క్యారెక్టర్లో కనిపిస్తారు. ఈ అర్జున్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్గా పనిచేస్తూ ఉంటాడు. దేశ రక్షణ కోసం రెడీ అయి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. స్వతహాగా ఆవేశపడిన అర్జున్ ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏంటి, దీంట్లో అర్జున్ పడ్డ కష్టం ఏంటి, ఈ మొత్తం యుద్ధంలో అర్జున్ భార్య అయిన మనీషా చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందడమే ఈ సినిమాకి మెయిన్ ఎసెట్. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా కూడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు రాకపోవడంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మనకి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈ రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరుణ్ తేజ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మానసి చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఎలా సాగింది, అలాగే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సన్నివేశాలు బాగానే ఉన్నా దర్శకుడు కథని మాత్రం పూర్తి ఆసక్తిగా మలచలేకపోయాడు. కీలక సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశాల్లో కొంచెం తేలిపోయినట్టే అనిపించాయి. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలో మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఆకట్టుకున్నాయి. నెమ్మదిగా సాగిన కథనం, లాజిక్ లేని కొన్ని కీలక సన్నివేశాలు వంటివి సినిమాని కొంతవరకు నిరాశపరుస్తాయి. ఓవరాల్గా విభిన్నమైన యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో మీలో ఎంతమంది ఈ సినిమాను చూశారు, మీ అభిప్రాయాన్ని కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. జై హింద్.